లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపైన దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 7 ఎయిర్పోర్ట్లు పనిచేస్తూ ఉన్నాయి. అలానే 2 ఎయిర్పోర్ట్లకు సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి ప్రత్యామ్నాయంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. మరియు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విస్తరణ కూడా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా 7 ఎయిర్పోర్ట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అందులో ఒక ఎయిర్పోర్ట్కి ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్స్లు వచ్చినాయి. మిగతా వాటిపైన ఫీజిబిలిటీ సర్వేలు జరుగుతున్నాయి. ఈ అంశాలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో వీలైనంత వేగవంతమైనటువంటి ప్రయాణ మార్గాలు తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని నొక్కి చెబుతూ రాష్ట్ర ప్రాధాన్యాల్ని వివరించారు. ఈ క్రమంలోనే ఏవియేషన్ యూనివర్సిటీతో పాటు పైలట్ ట్రైనింగ్ అకాడమీని కూడా ఏపీలో ఏర్పాటు చేయాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 2017-18 సమయంలోనే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల విస్తరణ, రినోవేషన్ అంటే మోడర్నైజ్ చేసేటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా చేసింది. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉడాన్ యోజన కింద ఈ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి ప్రతిపాదన చేసింది. ఆ క్రమంలోనే విజయవాడ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తగ్గట్టుగా తీర్చిదిద్దేటువంటి ప్రతిపాదనలు గతంలోనే చేశారు. దానికి సంబంధించినటువంటి డిజైన్లని ఇప్పుడు ఈ మీటింగ్లో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించారు. వీటన్నిటికి కూడా అప్రూవల్స్ వచ్చినాయి. రాబోయే రోజుల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ని ఏ విధంగా మలచబోతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి డిజైన్. పూర్తిగా కూచిపూడి సంప్రదాయ నృత్యం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సంప్రదాయ నృత్య కళని ప్రతిబింబించే విధంగా ఈ డిజైన్ రూపొందించారు. ఈ ఎలివేషన్ చూస్తే కనుక ఇది ఫ్రంట్ పోర్షన్లో చేస్తున్నటువంటి ఎలివేషను పూర్తి స్థాయిలో 2 స్టేర్గా డబల్ స్టెప్తో, అంటే ఇన్ను అవుట్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ తరహాలో దీన్ని డిజైన్ చేశారు. కొత్త ఎయిర్పోర్ట్ డిజైన్. ఇక ఎయిర్పోర్ట్ లుక్ డిజైన్ చూస్తే కనుక కూచిపూడి నృత్యకళను ప్రదర్శించేటువంటి దృశ్యాలు, ఈ పిల్లర్స్తో సహా అన్నిటికీ అదే డిజైన్ని చేయడం ఒక విశేషం. ఇప్పుడు ఆల్రెడీ టెర్మినల్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ కొత్త డిజైన్లని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు ఫైనల్గా అప్రూవల్ కూడా అయిపోయింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ ఎయిర్పోర్టు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్. ఇక ఇతర పోర్షన్స్ చూస్తే కనుక ఫ్రంట్ ఒకటే కాదు, మిగతా డిజైన్లను కూడా ఈ మీటింగ్లో ప్రదర్శించారు. ఈ డిజైన్లో ఒకసారి మనం చూద్దాం. సైడ్ ఎలివేషన్, బ్యాక్ ఎండ్ పార్ట్ ఇవి చూస్తే కనుక ఇది సైడ్ నుంచి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ విధంగా మారబోతుంది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భవిష్యత్ లుక్ ఈ విధంగా మారబోతుంది. ప్రస్తుతం ఒక సింగిల్ ఫ్లోర్ టెర్మినల్గానే విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది. దాన్ని ఇట్లా డబుల్ డెక్కర్ ఫ్లోర్స్తో పూర్తి స్థాయి ఇంటర్నేషనల్ లుక్లోకి తీసుకురాబోతున్నారు. ఇక లోపల ఇన్సైడ్ చేసేటువంటి డిజైన్స్ విషయంలో కూడా ఎయిర్ సైడ్ పర్స్పెక్టివ్ వ్యూ కూడా ఈ టెర్మినల్ బిల్డింగ్ ఏ విధంగా ఉంటుందో ఇందులో చూడొచ్చు మనం. ఈ 2 స్టెప్పులుగా ఉండేటువంటి ఈ డిజైన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. కాబట్టి ఈ తరహాలో డిజైన్ల విస్తరణ జరుగుతుంది. వీటితో పాటు గతంలో చేసినటువంటి ప్రతిపాదన, ముఖ్యంగా కడప ఎయిర్పోర్టుకు సంబంధించి ఆ డిజైన్ని మార్చాలి. ఎందుకంటే కడప ఎయిర్పోర్ట్ కూడా సింగిల్ టెర్మినల్గా చేసింది. అయితే కడప సంప్రదాయాలకి అనుగుణంగా అక్కడ కడప సంస్కృతి ఉట్టిపడేలాగా ఒక డిజైన్ రూపొందించారు. వీటిపైన కూడా చర్చ జరిగింది. దీంతోపాటు రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా ఇంటర్నేషనల్ స్థాయి అవసరాలకి తగ్గట్టుగా విస్తరించాలనేటువంటి ప్రతిపాదనలు గతంలో జరిగినాయి. ఆ డిజైన్ల పైన కూడా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వాటి అప్గ్రేడేషన్, ఎందుకంటే ఉడాన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు అన్నింటినీ కూడా డెవలప్ చేసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఏ విధంగా అయితే అధునాతన సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారో ఎయిర్పోర్ట్స్ను కూడా ఆధునిక తరం అవసరాలకి, అభిరుచులకి తగ్గట్టుగా మలచాలనేటువంటి ప్రతిపాదన అప్పుడు చేశారు. సో దీనిపైన మరింత ఫోకస్ పెట్టాలనేటువంటి సూచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేటస్ను కూడా ఆయన సమీక్షించారు. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి ఫ్రంట్ ఎలివేషను. ఇది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో ఏపీలో బిజియెస్ట్ ఎయిర్పోర్టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. దీనికి సంబంధించినటువంటి డిజైన్ని జిఎంఆర్ గ్రూప్ రిలీజ్ చేసింది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ పోర్షన్ పైన కేవలం డిస్కషన్ జరిగింది. ఆల్రెడీ అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 నాటికి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ఎగరాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పనులని మరింత వేగవంతం చేయాలనేటువంటి సూచన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం మరింత హబ్గా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా ఏపీలో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే విశాఖపట్నం ఎయిర్పోర్టే. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ తరహాలో అక్కడ మరింత రద్దీ పెరుగుతుంది. ఆ అవసరాలకు తగ్గట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేటువంటి సూచన ముఖ్యమంత్రి చేయడంతో పాటు 2026కి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగంలోకి తీసుకురావాలనేటువంటి
డెడ్ లైన్ కూడా విధించారు. సో వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదిస్తున్నటువంటి శ్రీకాకుళం, అలానే అన్నవరం, తుని మధ్య ఎయిర్పోర్టు, మరొకటి నాగార్జున సాగర్ ఎయిర్పోర్టు, ఒంగోలు ఎయిర్పోర్టు, కుప్పం ఎయిర్పోర్టు, అనంతపురంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుందనేటువంటి ప్రతిపాదన ఉంది. రాష్ట్రానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం పరంగా చూస్తే వేగవంతమైనటువంటి ప్రయాణం రావాలంటే వాయు మార్గాల ద్వారా ప్రయాణాన్ని అలవాటు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ కమ్యూనిటీస్ కూడా ఇక్కడ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ప్రతిపాదన రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. ఈ క్రమంలోనే కొత్త ఎయిర్పోర్ట్ల ఫీజిబిలిటీ సర్వేని వేగవంతం చేయాలని సూచించారు. మరోవైపు శ్రీ సిటీ మొత్తం కూడా 35 నుంచి 40 దేశాలకు చెందినటువంటి ఇంటర్నేషనల్ కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి. శ్రీ సిటీలో ప్రత్యేక ఎయిర్పోర్ట్ని, అంటే ముఖ్యమైనటువంటి ఒక ఎయిర్ స్ట్రిప్ని డెవలప్ చేయడం ద్వారా ఒక ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ఈ అంశం పైన కూడా అధ్యయనం చేసేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారుల్ని, అలానే ఏవియేషన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా సూచనలు చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎయిర్పోర్ట్లతో పాటు పాత ఎయిర్పోర్ట్లకి కొత్త లుక్ రాబోతుంది. దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసేటువంటి టార్గెట్ను కూడా ఏపీ సీఎం అధికారులకి ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.